కాంతారా సినిమాతో రిషబ్ శెట్టి కెరీర్ ఓవర్ నైట్ లో మొత్తం మారిపోయింది. కన్నడ వరకు తెలిసిన ఆయన పేరు పాన్ ఇండియా స్థాయికి చేరిపోయింది. ఇప్పుడు కాంతారాకు ప్రీక్వెల్ గా రూపొందిన కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 అక్టోబర్ 2న మన ముందుకి రానుంది. ఇక ఇదిలా ఉంటే కాంతారా సీక్వెల్ గా కాంతారా 3 కోసం రిషబ్ శెట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోతున్నాడనే లేటెస్ట్ గా టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన డిస్కషన్స్ కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది. కన్నడ స్టార్ హీరో, జాతీయ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి కెరీర్ ని మార్చేసింది కాంతారా సినిమా. అప్పటి వరకు కన్నడ వ్యూవర్స్ కి తప్ప వేరే భాషల ప్రేక్షకులకి పరిచయం లేని రిషబ్ ఈ మూవీతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆయన నటనకు ప్రేక్షకులందరూ కూడా ఫిదా అయిపోయారు. కన్నడ స్టార్ కాస్త పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఎలాంటి హైప్ లేకుండా వచ్చిన ఈ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. అందుకనే కాంతారాకు ప్రీక్వెల్ తెస్తున్నారు మేకర్స్. కాంతారా చిత్రానికి ముందు ఏం జరిగింది అన్నది స్టోరీ లైన్ గా ఉంటుందని తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ మాదిరిగానే ఇందులోనూ రిషబ్ శెట్టి నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా అక్టోబర్ 2న రిలీజ్ చేసేందుకైతే మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే కాంతారా 2 ఇంకా విడుదల కానేలేదు. అప్పుడే 3వ పార్ట్ కూడా తీసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇది కాంతారాకు సీక్వెల్ గా ఉంటుందని తెలుస్తోంది. కాంతారా 2 రిలీజ్ అయ్యాక ఈ చిత్రం పట్టాలెక్కనుందని టాక్ వినిపిస్తోంది. అయితే అది నిజం కాదని కూడా తెలుస్తోంది. ఎందుకంటే రిషబ్ శెట్టి చేతిలో ఇప్పటికే 3-4 చిత్రాలున్నాయి. ఛత్రపతి శివాజీ బయోపిక్, అలాగే జై హనుమాన్ చిత్రాలతో పాటు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా రిషబ్ లిస్ట్ లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయ్యాకే కాంతారా 3ని సెట్స్ మీదకి తీసుకెళ్లనున్నాడట రిషబ్. అయితే కాంతారా ఫ్రాంచైజీలో 3 చిత్రాలకు కలిపి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కాంతారా 3లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించనున్నారట. దీనికి రిలేటెడ్ డిస్కషన్స్ కూడా ఇప్పటికే పూర్తయినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే మాత్రం ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లటం పక్కా. రిషబ్ శెట్టి, ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్ అని మనందరికీ తెలిసిందే. తన తల్లి శాలిని సొంత ప్లేస్ కర్ణాటక కావటంతో ఆయన కన్నడ భాష కూడా బాగా మాట్లాడతారు. దీంతో ఎన్టీఆర్ కాంతారా 3 మూవీలో నటించబోతున్నారు అన్న వార్త ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ గా మారింది ఇండస్ట్రీలో. ఎన్టీఆర్ తాజాగా నటించిన వార్ 2తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు కాంతారా 3తో కన్నడ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ప్రెజెంట్ ఎన్టీఆర్ చేతిలో అనేక భారీ ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఆయన ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. దేవర 2 కూడా త్వరలోనే పట్టాలెక్కేందుకు సిద్ధమవుతుంది. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక మైథలాజికల్ మూవీలో కూడా ఆయన నటించనున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ అన్ని ఇండస్ట్రీలోనూ నటిస్తూ పాన్ ఇండియా హీరోగా మారేందుకు ప్లానింగ్ గట్టిగానే వేసుకుంటున్నాడంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.